మేడం ఎప్పుడు అడుగుతున్నాను మీరు ధిక్కరించినట్టు కాదా? అవును, వాళ్ళు తెలియకుండా జీవో అతి మెన్షన్ చేస్తారు. ఆ జీవోని అతి మెన్షన్ చేస్తారు. వాళ్ళు తెలీదా? వాళ్ళకి తెలీదా? 3 సార్లు 3 నెలల నుంచి ఎందుకు మీరు మబ్బు పెడుతున్నారు? 3 నెలల నుంచి కాదు, కేవలం మాదిక పెట్టాలని కుల వివక్ష చూపిస్తున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. ఎస్సీ కమిషన్ వచ్చి ఇప్పుడు విచారణ చేయించిందా? మేము ఒప్పుకోం. రేపు పొద్దున కూడా ఇదే ప్రశ్న మేము వేస్తామన్నా సమాధానం అదే వస్తాం. ఎన్నిసార్లు 3 నెలలు ఏం చేస్తారు? రేపు చేయడానికి మీరు 3 నెలలు ఏం చేస్తారు? 3 నెలలు ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న ఏం చెప్పారా? మన చర్చలు పెట్టినట్టు అన్ని ఉన్నాయి ప్రూఫ్లు. మరేమైంది? స్పష్టంగా చేయగలరా? 2 days లో చేయగలరా? చెప్పాలి. ఓకే సార్, 2 days లో చేయగలరా? స్పష్టంగా అదే ఇచ్చారు కదా. అది కాదు సార్, ఎన్నిసార్లు 3 నెలలు చేస్తే మీరు 17 రోజుల కింద చర్చలు పిలిచారా లేదా? అందులో ఎవిడెన్స్ ఉందా లేదా? మరి 17 రోజులకి ఇప్పుడు 2 రోజులు ఏం చేస్తారు? అంటే రేపు ఎలక్షన్ కూడా వస్తుంది. ఈరోజు మబ్బి పెడతాము, ఈరోజు సంబంధం లేదు. కానీ మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు ఆపండి. ఇక్కడ పోస్ట్ అమ్మేసుకున్నారు. దాన్ని నలిగిపోతున్నారు అంతే. కాదు విచారణ పెట్టించండి. 3 నెలల పరిష్కారం కాదు, 2 నెలల పరిష్కారం అవుతుంది. దీన్ని డిఎంఏ గారే విచారణ పెట్టించాలి. సోయాలో కలెక్టర్ గారే విచారణ పెట్టించాలి. లేదంటే మాదిగలని అణిచివేతకు ఆయన అనుదొరుకుతున్నారు తప్ప ఆమెనైతే మాదిగానే 3 నెలల నుంచి ప్రమోషన్ ఆర్డర్ తెచ్చుకున్నా. ఆమెనైతే ప్రిన్సిపల్ గారు ఏదో ఒత్తిడికి లొంగిపోయినారు కాబట్టి ప్రిన్సిపల్ గారి మీద విచారణ పెట్టించాలి. 43 ఏళ్ళుగా సర్వీస్ 44 పెట్టించాలి. 3 నెలల నుంచి 3 నెలలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము ప్రెస్ మీటింగ్ చేస్తా ఉంటే నేను సస్పెండ్ చేస్తాను. ఏ విధంగా చేస్తా చెప్పాలి. ఇప్పుడు ఎవరు చేయాలో సస్పెండ్ ఇప్పుడు అంటే బెదిరిస్తుందా? మానసికంగా బెదిరిస్తుందా? విచారణ పెట్టించాలి. ఎస్సీ కమిషన్ ద్వారా విచారణ పెట్టించాలి. కలెక్టర్ గారు ఎస్పీ దీని మీద విచారణ చేయాలి. మీరు ఆమె చెప్తున్నాను సార్, మీరు కాదు కదా ప్రిన్సిపల్ గారు. నేను సర్వీస్ చేస్తున్నానండి. ఇక్కడ ఎఫ్ఎన్ఓ నుండి ల్యాబ్ అటెండెంట్గా వచ్చాను. ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి. డిఎంఈ సార్ వాళ్ళే పంపించారు, వెళ్ళొచ్చాను. ప్రమోషన్ కొరకు 4 ఏళ్ళుగా నేను అడుగుతున్నాను. సునీత పురుషోత్తం గారు ఏడీ మేడము, ఆ మేడం గారి హ్యాండ్ ఓవర్లో ఈ పోస్టులన్నీ ఇచ్చేదంతా ఆమె ఇచ్చేది. అప్పట్లో ప్రిన్సిపల్ సార్ వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో 6 నెలలకి అట్లా వచ్చిపోతుంటారు. ఆ సార్ వాళ్ళందరూ ఆ మేడం గారికి సరెండర్ అయిపోయారు. మేడం వాళ్ళు ఆ మేడం ఎట్లా చెప్తే అట్టనే జరుగుతుంది. మా ప్రమోషన్ మీద అడిగితే మీ ప్రమోషన్ ఇవ్వడానికి కాదు వచ్చింది, పోస్టులు కొత్త పోస్టులు ఫిలప్ చేయమని ఇచ్చారని ఒకసారి చెప్పారు. ఒకసారేమో ఇప్పుడు కాదు మొన్న ట్రైనింగ్ చేసి వచ్చారు, అప్పుడే ఎక్కడ ఇస్తాము అని అన్నారు. నేను రూతమ్మ శైలజని మేము 3 వెళ్ళాం. తర్వాత మేము కాదు ఇచ్చేది, మీరు డిఎంఈ దగ్గర పోయి తీసుకొచ్చుకోండి అన్నారు. డిఎంఈ దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకొచ్చుకున్నాం. ఇవ్వచ్చు ప్రమోషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తర్వాత మాతో పాటు చేస్తున్నట్టు ల్యాబ్ అటెండెంట్ శైలజన అమ్మాయికి ఇచ్చారు, ల్యాబ్ అటెండెంట్గా ఇచ్చారు. మా ఇద్దరికి టెక్నీషియన్ పోస్టులు మమ్మల్ని మేము డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చినప్పుడు ఈ లోపు పోస్టులన్నీ ఫిలప్ చేసేసారు. మేమేమో డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇట్లాగే జరుగుతూ ఉంది.
తర్వాత ఈ మేడం గారి దగ్గర వచ్చిన ప్రిన్సిపల్ మేడం అందరికి పేపర్లు పెడుతూనే ఉన్నాం, అప్లికేషన్ పెడుతున్నాము. మాకైతే న్యాయం జరగలేదు. ఈ మేడం గారు వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పుకున్నాం. మేడం అని చెప్తే నేను కాదు మా ప్రమోషన్ ఇచ్చింది, మీ డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అన్నారు. డిఎంఈ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇచ్చారు. ఆయన ఏం చేస్తారంటే ఇవ్వచ్చు అని ఇచ్చారు. తర్వాత మేము వచ్చేది 245(0) ప్రకారము 96(0) ప్రకారం ఇవ్వమని అన్నారు. అది మాకు అర్థం కాలేదు, మాకు క్లారిఫికేషన్ లేదు. కాబట్టి మేము అది చూసుకొని ఇస్తాము అనని 40 దగ్గర 40 రోజులు 50 రోజులు చేసేసారు. వాళ్ళు 1 మంత్ పైనే చేశారు. తర్వాత జీవో దొరికింది. కానీ దీని ప్రకారం నువ్వు ఇంటర్ చేయలేదు కాబట్టి నీకు ఇవ్వడానికి కుదరదమ్మని ఈ మేడమే చెప్పారు. మేడం నేను సర్వీస్ ఇప్పుడు చేయని దాన్ని కాదు మేడం, 2014 నుంచి ఇంటర్ చేసే వాళ్ళని తీసుకున్నారు టెక్నీషియన్స్కి. మేము పాత వాళ్ళం 81లో జాయిన్ అయిన దాన్ని నేను. మాతో పాటు చాలామంది ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు తిరుపతిలో జాబ్ చేస్తున్నారు, 10th మీద చేస్తున్నారు. 10th ల్యాబ్ టెక్నీషియన్కి ఏంటంటే ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ చేసి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి వర్క్తోనే పని ఉంటుంది. బేసిక్ 10th ఉంటే చాలని మరి ఆ 10th మీద మమ్మల్ని ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ పంపించారు. ఆ 10th మీద ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పంపించారు. డిఎంఈ సార్ ఇచ్చిందే కదా, మరి వాళ్ళు పంపించింది. నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి నేను ట్రైనింగ్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని బట్టే మేము తిరుపతిలో ఎస్వై మెడికల్ కాలేజ్ తిరుపతిలో మాకు సంబంధించినట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని నేను బయట ట్రైనింగ్ చేసి వచ్చాను. నేను, రూతమ్మ, శైలజ. అయితే ఇప్పుడు నేను, రూతమ్మ మేమిద్దరం ఉన్నాం వెయిటింగ్ లిస్ట్లో. ఆమెకి ఇంకా సర్వీస్ ఉంది, నాకైతే సర్వీస్ లేదు. ఈ మధ్య ఒక పోస్ట్ పడింది. ఆ పోస్ట్ పడినప్పుడు అప్పుడు మరలా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. నోటిఫికేషన్ వేసుకోకముందే మీరు పెట్టాలి, ఇప్పుడు మీరు పెట్టావని అన్నారు మేడం గారు. మేడం నోటిఫికేషన్ ముందే 3 రోజుల ముందే పెట్టాను మేడం అని అన్నాను. సరే నేను అందులో ఎస్సీ ఉమెన్ అని కూడా ఉంది దాంట్లో. సరే నాకు వస్తుందేమో నేను ఆశపడ్డాను. నాకు అన్ని క్వాలిఫికేషన్. సరే మేడం నీకు రాదు అని అన్నారు. రాదు అన్నప్పుడు మేడం నాకు మీరు రిటర్న్గా పేపర్ ఇచ్చేయండి, ఏ కారణంగా నాకు రాదని. నేను ఇంకా ఆ కాముగా అయిపోతాను. ఇప్పుడు కాదు, అది క్లారిఫికేషన్ లేదు అని భాషా సారు ఇప్పటికి 3-4 సార్లు మీటింగ్లు వేశారు. నాకు ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక నేను ఎంఆర్పిఎస్ వాళ్ళని నేను సహాయం తీసుకొచ్చుకున్నాను. మా కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి నాకు ఒకరు హెల్ప్ చేయండి, నాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, నేను వెళ్తే నాకు అధికారులు నా మాటలు స్పందించడం లేదని అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి మేడం ఇదేంటంటే మేము చూస్తున్నామండి మేడం సారు మాకు లెటర్లో క్లారిఫికేషన్ దొరకలేదు, అందుకని మేము అందరం వెతుకుతున్నాం, అమ్మాయికి మేలే చేయాలంటున్నాము అంటూనే నెలలు గడిచిపోతున్నాయి. ఇంకా నాకు నెలలు లేవు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను. ఇన్నేళ్ళు సర్వీస్ చేసి నేను ఆఖరి రోజుల్లో నాకు వచ్చేటువంటి నా హక్కుని నేను అడుగుతున్నాను తప్పనిచ్చి నేను ఇంకా వేరే ఇతర విషయాల మీద నేను మేడం దగ్గరికి ఏం మేము పోవడం లేదు. ఎప్పుడు వెళ్ళినా మేడం గారిని గౌరవించి మేడం గారు చెప్పినట్టు వింటూ 4 నెలలుగా మేము వెళ్ళడం రావడం డిసెంబర్ 6 నుండి జరుగుతూనే ఉంది. వెళ్ళడం మేడం మేము చెప్తే డేట్ ఇప్పుడు కూడా మొన్న 3 days ముందు చేస్తే రేపు ఎల్లుండిలా చేస్తామంటే కాగితం వస్తుంది అన్నారు. మరలా వస్తే ఇప్పుడు ఇందాక నన్ను పిలిచి నువ్వు వాళ్ళందరినీ తీసుకొని వస్తే నేనేం చేయలేను, నేను ఏదైనా చర్యలు తీసుకుంటాను, మీడియా వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు లోపలికి, నా ఫ్యూచర్లోకి తీసుకొచ్చడానికి లేదు, దానికి నీ మీద చర్య తీసుకుంటాను నేను ఇస్తాను అని చెప్తున్నాను కదా, నువ్వు వినాలి కదా, నువ్వు తొందరపడి ఎట్లా 3 ఏళ్ళుగా నువ్వేం చేసావు, ఇప్పుడు నన్ను గత్తలు చేస్తున్నావు అని మేడం గారు నా మీద. నేనైతే మీరు కన్సిడర్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం, మీరు దయ చూపించండి మేడం, నేను సర్వీస్ చేశాను, సరే మేడం నాకు రూల్ వ్యతిరేకంగా నాకు ఏదన్నా ఉంటే మీరు అడగండి, మీరు చెప్పుతో కొట్టి నేను వెళ్ళిపోతాను తీసుకొని, ఈ కారణం వల్ల నీకు లేదంటే మీరు నన్ను కొట్టండి నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నాకు అవకాశం ఉండి కూడా నాకు ఎందుకు ఇవ్వడం లేదు మేడం, నేను రిక్వెస్ట్ చేసి ఏడ్చి అడుగుతున్నా, ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏడ్చి అడుగుతున్నాను, ఎంత అడిగినా దయగలగడం లేదు, అక్కడి నుంచి లెటర్ లేదంటారు, ఇక్కడి నుంచి లేరు, అంత పెద్ద మేధావులు చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్లకి అర్థం కానటువంటివి కూడా ఉంటాయని అనిపిస్తుంది. మేమంటే చిన్న ఉద్యోగం అండి, మాకేం అర్థం కాదు, ఎవరేం చెప్తే కాగితాలు తీసుకొని తిరుగుతున్నాం. నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను అప్లికేషన్, డిఎంఈ సార్కి 3 సార్లు పెట్టుకుంటే డిఎంఈ సార్ ఇవ్వచ్చు అని 2 సార్లు సారు ఫోన్లు చెప్పించారు. మురళి అనే క్లర్క్ చేత డిఎంఈ క్లర్క్ చేశారు, ఇవ్వచ్చు అమ్మ వాళ్ళకి, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి బేసిక్ 10th క్లాస్ ఉంటే చాలు, వాళ్ళు ఏంటంటే సర్వీస్ వర్క్ నేర్చుకుని వర్క్ మీద చేసుకుంటూ వెళ్తారు అని సార్ వాళ్ళు కూడా ఫోన్లు చేసి మురళి అనే క్లర్క్ ఫోన్ చేసి వీళ్ళకి చెప్పారు. ఆ చెప్పినప్పుడు మేడం గారు నేను ఇచ్చేలోపు వాళ్ళు నేను ఆన్సర్ చేసే లోపే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారండి అని అతనితో కూడా మీరు వస్తానంటే మిమ్మల్ని అతని దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తాం మేము డిఎంఈ సార్ దగ్గరికి. మరలా కూడా వెళ్ళాం, ఎందుకయ్యా వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు, ఇవ్వండి, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారమ్మా, మీ మేడమే ఇవ్వచ్చు అని. ఇది ఎందుకు కారణము మా సునీత పురుషోత్తం ఆమె చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా చేసి ఆపి ఆమె పోస్టులన్నీ మాకు ఇవ్వకుండా అవుట్ సైడే ఇచ్చింది. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం, ఎంత పోరాడినా న్యాయానికైతే ఇక్కడ జరగడం లేదు. ఇక్కడ అది నా ఆవేదన, నేను చేసుకుంటూ నా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి మీరైనా నాకు సహాయం చేయండి అని అడుక్కుంటున్నాను.
ఇదిగా ఉంది. ఎస్సీ వాళ్ళని పైకి రానికూడదు అనేది ఆమె ఒక ధ్యేయంగా పెట్టుకుని ఉంది. ఆమె ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా సమస్యల నుంచి వచ్చింది. ఆమె మీద ఎంక్వైరీలు జరిగాయి. అయినా ఆమె తప్పించుకుంటుంది. మాకు మాత్రం న్యాయం చేయడం లేదు. ఆమె ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ మేడం గారు కూడా ధైర్యం చేసి అది చేయలే. మేడం గారు ఏదైనా చేయాలనుకున్న అటు చేస్తే ఇది అవుతుందండి, ఇది చేస్తానని ఆమెని మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ఈవిడ చేసిన కారణంగా ఆమె మాకు ప్రమోషన్ ఇవ్వకుండా చేసింది. ఇంతకాలం గవర్నమెంట్ సర్వీస్ చేసామండి. ఇంత చేసి ఆఖరి రోజుల్లో ఆనందంగా సంతోషంగా మాకున్నటువంటి మా హక్కుని మేము అడుగుతున్నాం. ఉంటే అవుతుందంటే ఇచ్చేసేమనండి, లేదంటే లేదని మాకు చెప్పమనండి. అంతేగాని ఇన్ని నెలల నుంచి మానసికంగా శారీరక ఎంత క్షోభ అనుభవిస్తున్నామండి. ఏమండి మేము ఏం చేసుకున్నామండి? ఇంత కరోనా పీరియడ్లో అండి ఈ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి 10 మార్క్స్ ఎక్కువ వేసి పోస్టులు ఇచ్చారు. అదే కరోనా పీరియడ్లో మా తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా నేను తిరుపతిలో మేము హాస్టల్లో ఉన్నాం. ఆ ఫుడ్ లేకుండా నా హింసలు పడి వాళ్ళ ఇబ్బందులు పడి వచ్చి ట్రైనింగ్ చేసుకొని వచ్చామండి. కరోనా పీరియడ్లో చేసి వచ్చినందుకు మాకు ఇచ్చినటువంటిది ఇదండి. మాకు ప్రమోషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.